సకల ఆశీర్వాదాల కారణభూతుడానికి వందనాలు. గడిచిన వారమంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఇదిగో నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. వాక్య పరిచర్యలు మీరు మాకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరూ కూర్చుందాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఈరోజు శ్రేష్టమైన వర్తమానంలోనికి మనం వెళ్దాం. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. లూకా సువార్త, ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరుసలేదు, అయినను చాలు దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. ఈరోజు కాకుల గురించి మనం విచారణ చేయమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాకుల గురించి మనం ఏ విచారణ చేయాలి? వాస్తవం చెప్పాలంటే మన గురించి మనం విచారణ చేసుకోవడానికే సమయం సరిపోదు. మన కుటుంబం కొరకు విచారణ చేయడానికి మనకు సమయం సరిపోదు. మన పిల్లల గురించి మనము విచారణ చేయడానికి మనకు సమయం సరిపోదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, కాకులను విచారించుడి. అంటే ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? సమస్తమును కూడా, జీవరాశులన్నిటినీ కూడా, మృగాలని, సముద్రం చేపలను, సమస్తమును కూడా ఆయన చూచుచున్న దేవుడు. మనతో పాటు వాటిని కూడా చూచుచున్నాడని మాటను బట్టి మనం అర్థం చేసుకో. అంటే కాకులను కూడా ఆయన పట్టించుకుంటాడు అనమాట. పట్టించుకుంటున్నాడు లేదా? పక్షులన్నిటిని ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నాసిక రంధ్రాల ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చెప్పండి పట్టించుకుంటున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జీవం ఉన్న ప్రతి జీవరాశిని కూడా ఆయన పట్టించుకున్నట్లుగా ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే కాకులను మీరు విచారించుడి, కాకులను విచారించుడి. కాకులు ఎంతమందికి తెలుసు అంటే మనందరికీ తెలుసు. కాకులను ఎప్పుడైనా విచారించారా? అంటే కాకులను విచారించడం అంటే స్టడీ చేయమంటున్నాడు. వాటి జీవితాన్ని మనము ధ్యానం చేయమంటున్నాడు. వాటిని మనము గమనించమని చెప్తూ ఉన్నాడు. మన పల్లెటూరులో బాగా కాకులు కనబడుతూ ఉంటాయి. కాకుకున్న బుద్ధి ఏంటంటే, కాకికి ఇటు మంచి బుద్ధులు ఉన్నాయి, ఇటు చెడ్డ బుద్ధులు కూడా ఉన్నాయి. ఈ కాకి నిజంగా చెప్పాలంటే ప్రతి మానవాళికి దగ్గర సత్సంబంధం కలిగి ఉంది. కాకి బుద్ధి ఎలాంటిదో మనిషి బుద్ధి కూడా అలాంటిదే. అవునంటారు కదా? కాకికున్న బుద్ధి ఏంటి తెలుసా? లాక్కునే బుద్ధి ఉంటుంది. అవునా కదా? ఈ రోజున మనిషికి చూడండి, వాడికి ఉన్నది సరిపోక పక్కన్న భూమిని కూడా వాడు ఏం చేస్తాడు? లాక్కుంటాడు లేదా? వాడికున్న జీతం సరిపోతే పక్కన జీతం కూడా లాక్కుంటాడు. అంటే లాక్కునే బుద్ధి కాకున్నట్లుగా మనిషికి కూడా ఉంది. ఒకటి లాక్కునే బుద్ధి ఉంది, రెండోది పొడిచే బుద్ధి ఉంది. కాకి ఏముంది చెప్పండి? పొడిచే బుద్ధి ఉంది. అంటే మనం కూడా బైబిల్లో రాయబడినట్లుగా సూటిపోటు మాటల చేత, కత్తిపోటు లాంటి మాటల చేత మనము ఇతరులను ఏం చేస్తాం? మనము పొడుస్తూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? దాని తర్వాత ఈ కాకుకున్న గుణం ఏంటంటే, కాకి కొన్ని ఎలాంటిదంట మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. ఆడు కన్ను ఎలాంటి కొండ తెలుసా? కాకు కొన్ని లాంటిది. ఆడొక్కసారి కన్నేసాడంటే అది భస్మైపోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? పక్షులలో రెండింటికి పవర్ఫుల్గా ఉన్నాయి కళ్ళు. ఒకటి డేగ, పక్షిరాజు. పక్షిరాజు అంట ఇంచుమించుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానిని కూడా అది పసికట్టగలనంట. 3 కిలోమీటర్లు. ఈ కాకి కన్ను కూడా అలాంటిదే. కాకి ఎలా చూస్తుందో, ఎప్పుడు చూస్తుందో ఏందో తెలియదు. కానీ చిన్నపిల్లలు బిస్కెట్లు పట్టుకెళ్ళిన, రొట్టె ముక్కలు పట్టుకెళ్ళిన దన్నమని వచ్చి ఏం చేస్తుంది? అది లాక్కుని పోతుంది. అది కాకున్న బుద్ధి.
మూడోదిగా చూస్తే కాకి కృతజ్ఞత లేనిదిగా కనపడుతూ ఉంటుంది. దాని కృతజ్ఞత లేదు. తర్వాత నాలుగోదిగా దానిలో ఉన్న గుణం ఏంటంటే, మంచి గుణాల్లో చూస్తే దానిలో ఐక్యత ఉంది. ఇవన్నీ మనం ధ్యానం చేసినప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. లోకా సువార్తలో మనం ఇప్పుడు ధ్యానించినట్లుగా కాకులను మీరు విచారించుడి. కాకులను మనం విచారించాలి. కాకులు మనం విచారించడం అంటే ఏంటి అనేది చూస్తే, ఎందుకు విచారించమంటున్నాడు? కాకుకున్న చెడ్డ బుద్ధులన్నీ మనం ఇప్పుడు విన్నాం. కాకుకున్న మంచి బుద్ధులు చెప్తాను మీకు కొన్ని. కాకు గురించి కొన్ని విషయాలు మీకు చదివించిన తర్వాత నేను లోతుగా వెళ్తాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవరు? చూడండి, అంటే ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుంది? కాకులను విచారించుడంటే అర్థం ఏంటంటే, కాకులు కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాయి, ఒకటి. రెండోది, కాకులు కూడా దేవునికి ప్రార్థన చేస్తాయి అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దేవుని మీద ఎప్పుడైనా ఆధారపడి ఉన్నామా? మనుషుల మీద ఆధారపడుతున్నామా? అంటే మీరు రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలామంది ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగం మీద ఆధారపడతారు. చాలామంది వ్యాపారం ఉందనుకో, వ్యాపారం మీద ఆధారపడతారు. చాలామంది చేతి పనులు ఉన్నాయనుకో, చేతి పనుల మీద ఆధారపడుతూ ఉంటారు. చాలామందికి ధనం ఉందనుకోండి, ధనం మీద ఆధారపడుతూ ఉంటారు. చాలామందికి ఆస్తిపాస్తులు ఉన్నాయనుకో, ఆస్తిపాస్తుల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ కాకి గురించి వాళ్ళని ఏం విచారించమంటే, ఈ కాకి నా మీద ఆధారపడుతూ ఉంటుంది. ప్రతి క్షణం నా మీద ఆధారపడుతుంది. ప్రతి ఉదయకాలం ముందు నా మీద ఆధారపడుతుంది. ఆధారపడి నాకు మొరపెడుతూ ఉంటుంది. ఏం చేస్తుందంట? మొరపెడుతూ ఉంటుంది. నా చేతిలోంచి ఆహారం దాన్ని తీసుకోవాలని ప్రతిరోజు కూడా అది ప్రార్థన చేసేటట్టుగా ఈ యోబు గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం కూడా నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా మనము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. మనం కలిగినప్పుడేమో ప్రార్థన మానేస్తాము, ఏమీ లేనప్పుడు మనము చెప్పండి అవునా కాదంటారా? అన్నీ ఉన్నాయనుకో దేవుడు ఎవడా అని అంటాం మనం. ఏమీ లేదనుకో దేవుని మీద మనము ఆనుకుంటాం. ఈ బుద్ధి ఎలాంటి బుద్ధి చూడండి మంది. చూడండి, ఈ కాకికున్న బుద్ధి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కాకి మొట్టమొదటిగా మనకు కనిపించేది ఎక్కడ తెలుసా? ఆది కాండంలో కనబడుతుంది. ఆది కాండము చూడండి, ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనం. పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి చాలమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే, నోవా కాలంలో జరిగింది ఏంటంటే, నోవా చాలా సంవత్సరాలు వాళ్ళకి సువార్తను బోధించాడు. ఎవరు మాట వినలేదు. చివరికి ప్రభు అన్నాడు, సరే నీ ఇంటి వారు రక్షించబడ్డారు కనుక ఇదిగో ఆకాశ పక్షులను కానీ, మృగాలు కానీ, జంతువులు వాటిలన్నిటిని కూడా వాళ్ళని పిలువు అని అంటే వాటన్నిటిని కూడా వాళ్ళలోనికి పిలిచాడు. పిలిచిన తర్వాత 40 రాత్రింబవళ్ళు నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంది. ఆ 40 రాత్రింబగల్లో పక్షులకి, జంతువులకి, తనతో పాటు తన కుటుంబంతో పాటు నోవా ఏం చేశాడు? ఆహారం పెట్టి పోషించాడు, సంరక్షించాడు, వాటి ప్రాణాలు కాపాడుతూ వచ్చాడు. దాని తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినప్పుడు నోవా ఏం చేశాడంటే కాకికి కౌరంపించాడు. కాకుతో అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి నీటి మట్టం తగ్గిందో లేదో, మనము నిలబడడానికి లేకపోతే మనం జీవించడానికి అనుకూలమైన పరిస్థితి ఎక్కడుందో లేదో కనుక్కురా అని కాకు చేత కౌరు పంపించాడు.
పంపిస్తే ఈ కాకి ఏం చేసింది తెలుసా? విడిచిపెట్టిన తర్వాత అంటే దరిదాపుగా 40 దినాలు ఆ ఓడలో కాకిని నోవా ఏం చేశాడు? పోషించాడు, సంరక్షించాడు. నిజంగా చూడండి, ఇది విడిచినంటే వెళ్ళి అక్కడ సమాచారం తీసుకొచ్చి మళ్ళీ నోవాకు అప్పగించాలా లేదా? ఇది ఏం చేసింది అని అంటే, అప్పుడు వరకు ఆ 40 దినాలు శవాలు, ఇప్పుడు చూడండి చనిపోయిన తర్వాత రెండో రోజున మొదటి రోజున ఖచ్చితంగా తేలతాయిలేవా? అలాగా నీటి మొత్తం మీద అనేక శవాలు ఉంటే దీనికి దొరికిందే పండగ అన్నట్టుగా ఆ శవాల మీద పడి వాటిని తింటూ తిరుగులాడుతూ ఉంది కాకి. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మాటను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నిన్ను నన్ను దేవుడు ఈ లోకములో ఎంతో సంరక్షిస్తూ ఉన్నాడు, ఎంతో పోషిస్తూ ఉన్నాడు, ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తూ మంచిగా పోషిస్తూ సజీవుల లెక్కలో నిన్ను నన్ను ఉంచిన దేవునికి మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఆ కాకి కృతజ్ఞత లేని దానిగా వెళ్ళిపోతూ ఉంది. ఈ రోజున కూడా సంఘాలన్నీ కూడా, చాలా సంఘాలు ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే, దైవ ప్రత్యక్షత లేక, సంఘ ప్రత్యక్షత లేక, వాక్య ప్రత్యక్షత లేక వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే భక్తిహీనులుగా మార్చబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతహీనులుగా మార్చబడుతూ ఉన్నారు. ఈ బలం ఇచ్చింది దేవుడే కదా, ఈ ఆరోగ్యం ఇచ్చింది దేవుడే కదా, ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడే కదా, ఈ వ్యాపారం ఇచ్చింది దేవుడే కదా. మనం ఈ స్థితిలో ఉండడానికి కేవలం దేవుని కృప తప్ప మరొకటి లేనే లేదు. ఇలాంటి సమయంలో పరమ నోవైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ కాకిలాగా కృతజ్ఞతహీనుడిగా మనం ఉందామా? కృతజ్ఞత కలిగిన పావురు వల్ల మనం ఉందామా? ఇంతకే నువ్వు పావురనువా లేకపోతే కాకివా? పావురం ఏం చేసింది? ఆ యొక్క నాయకుడికి లేకపోతే ఆ యొక్క యజమానుడికి లోబడి తిరిగి వెళ్ళి సమాచారం తీసుకొచ్చింది. కానీ కాకి ఏం చేసింది? అవసరత తీరిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. నీకు తెలుసా, నీకు వాక్యం చెప్పి పెంచి పోషిస్తున్న దైవజనుడికి నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనివాడుగా నువ్వు ఉన్నావనుకో, నీకు తెలుసా, పరలోకపు దర్శనంలో నుంచి కూడా నువ్వు వైతొలిగిపోతావు. ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేసిన తర్వాత వారు నీళ్ళలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి యాజకుని యొద్దకు వెళ్ళి వారి దేహాన్ని అంతా కనుపరుచుకున్నారు. కనుపరుచుకున్న తర్వాత ఊళ్ళోకి రావచ్చు, ఊళ్ళో అందరితో పాటు కలిసిమెలిసి ఉండొచ్చు, అందరితో పాటు కలిసిమెలిసి నివాసం చేయొచ్చు. దాని ద్వారా ఇదంతా కల్పించింది ఎవరు? ఎవరి ద్వారా కలిగింది వాళ్ళకి? అవునా, యేసు ద్వారా కదా కలిగింది. యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు ఒకప్పుడు ఎక్కడ ఉన్నారు? ఊళ్ళు వెళ్ళిపుట్ట ఉన్నారు, విసర్జించబడిన వారుగా ఉన్నారు, తృణీకరించబడిన వారుగా ఉన్నారు. అట్టి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చేయాలి? వారిని స్వస్థపరిచి వారి దేహంలో బాగు చేసి వెలుపుట ఉన్న వారిని తీసుకొచ్చి సమాజంలో ఉండేటట్టుగా దేవుడు చేశాడు. చేస్తే దాని తర్వాత వారు ఏం చేయాలి తెలుసా? తొమ్మండుగు రండి, తొమ్మండుగురు కృతజ్ఞతాహీనులుగా మార్చబడి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కడ మాత్రం తిరిగి వచ్చి దేవునికి పాదాల మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ రోజున నీ బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో దేవుని వెంబడిస్తూ ఉన్నాం కదా, కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞతహీనుడిగా మనం ఉంటున్నామా? ఇలాగే ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా కొన్ని లక్షల మంది దేవుడు పోషించి సంరక్షించి కానాను యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎవ్వరికి కూడా కృతజ్ఞత లేదండి. కానీ ఇద్దరికి కృతజ్ఞత ఉంది. ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ. వాళ్ళకి మాత్రమే కృతజ్ఞత ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతూ ఉన్నారు. చివరికి ఏం జరిగింది తెలుసా? అరణ్యంలో ఆకుల వల్లే వాళ్ళు రాలిపోయారు. ఐగుప్తు నుంచి విడిపించబడలేదా? విడిపించబడ్డారు. మోషే నాయకత్వంలో నడిపించబడలేదా? నడిపించబడ్డారు. ఎర్ర సముద్రం దాటలేదా? దాటారు. బండల నుంచి నీళ్ళు త్రాగలేదా? త్రాగారు. మన్నాను తినలేదా? తిన్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమైన దేవునితో వారు నడవలేదా? నడిచారు. మరి కారణం ఏమిటి వాళ్ళు చనిపోవడానికి? మీకు తెలుసా? కారణం ఒకటే, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ప్రభువా, బానిసలో నుంచి మమ్మల్ని విడిపించావు, శ్రమ కొలుములో నుంచి మమ్మల్ని విడిపించావు, ఫరో యొక్క హస్తములో నుంచి, ఫరో యొక్క కాడి క్రింద నుంచి నువ్వు నన్ను విడిపించావు. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చగలమని కృతజ్ఞత మనసు కలిగి ఉంటే ఈరోజు వాళ్ళందరూ కానానికి వెళ్ళేవారు కదా. ఈరోజు దీన్ని బట్టి మనం లెక్కలు వేసుకుంటే
క్రైస్తవ్యంలో ఎంతమంది కానానికి వెళ్తారు? ఆ పరమ కానానైన పరలోకానికి ఎంతమంది వెళ్తారు? నీకు తెలుసా? ప్రతి దినము కృతజ్ఞత కలిగి ఉంటేనే మనము ఎక్కడికి వెళ్తాం తెలుసా? పరలోకానికి వెళ్తాం. ఈ కాకి ద్వారా మనకి ఏం ప్రభు బోధిస్తున్నాడు తెలుసా? కాకి నోవాకు కృతజ్ఞత హీనురాలుగా మార్చబడేది పారిపోయినట్లుగా ఒకవేళ నీవు నేను పారిపోతున్నామేమో. ఈ రోజుల్లో నీ ఇంటిలో మరణం దూత రాకుండా దేవుడు ఏం చేశాడు? కాపుదలు ఇచ్చాడా లేదా? నీ కుటుంబాన్ని ఈరోజు పోషిస్తున్నాడా లేదా? నీ చిన్న వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడా లేదా? నీ చిన్న ఉద్యోగం దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఈరోజు ఒకరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయకుండా దేవుడు నిన్ను నన్ను ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో పోషిస్తున్నాడు. ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఈరోజు ఇంటిలోంచి బయటికి వెళ్ళిన వాడు సాయంకాలం వస్తాడో రాడో గ్యారంటీ లేని దినాల్లో బ్రతుకుతున్నాం మనమందరం. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎన్ని పాటలు పాడే తలాంతులు నీకున్నా, ఎంత గొప్ప వాక్యం చెప్పే తలాంతులు నీకున్నా, ఎంత గొప్ప ప్రార్థన చేసే కృప నీకున్నా, ఎన్ని ఆత్మలు సంపాదించే కృప నీకున్నా, కృతజ్ఞత లేకపోతే ప్రభువుకు నువ్వు ఇష్టడుగా ఉండలే, బ్రతకలే. ఈ కాకి కృతజ్ఞత హీనురాలుగా బ్రతికి ఎక్కడ సహవాసం చేస్తుంది తెలుసా? సచ్చిన శవాలతో తిరుగుతూ, శవాల మధ్యన ఉంటూ, శవాలు తింటూ ఉంది. ఈ రోజున సంఘం అనే ఆ ఓడలో మనం అందరం చేర్చబడ్డాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా? నోవాతో అంటకట్టబడేవారిగా మనం ఉండాలి. నోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండేవారుగా ఉండాలి. రెండవదిగా ఈ కాకులో ఉన్న రెండో గుణం ఏంటి తెలుసా? ఇతరులను బాధించే గుణం దీనికి ఉంది. అంటే ఇతరులని సూటిపోటు అంటే పొడిచే గుణం. అంటే దానికంటే ముందుగా మీకు అర్థం కావాలంటే పగపట్టే గుణం దానికి ఉంది. కాకి పగపట్టిందంటే ఎలాగుంటుంది తెలుసా? ఎలాగుంటుంది? మనిషి మీద పడి రక్కుతూ ఉంటుంది తెలుసా? మీకు ఎప్పుడైనా పడిందో లేదో నాకు తెలియదు, కానీ కాకి ఒక వ్యక్తిని పగపడుతుందట. ఎందుకని? తన గుణి రేపున లేకపోతే దానికి హాని చేసిన అది వెంటనే ఏం చేయ తెలుసా? మనిషి మీద పగబడుతుంది. ఆ పగ ఎంతవరకు కొనసాగిస్తుంది తెలుసా? మనం ఇంటిలోకి వెళ్ళినంత వరకు కూడా మనతో వెంబడిస్తూనే ఉంటుంది. ఒకటి దానిలో పగ ఉంది, రెండోది దానిలో ఉన్న గుణం ఏంటి తెలుసా? పొడిచే గుణం ఉంది, ఇతరుల బాధ పెట్టే గుణం ఉంది. మూడోది ఏంటి తెలుసా? అది ఇతరుల దగ్గర లాక్కునే గుణం ఉంది. చూడండి, ఈ 4 అనుభవాలు కాకిలో ఉన్నాయి. కనుక మనము ఎలాగ ఉండాలంటే, కాకులను మీరు విచారించండి అన్నప్పుడు ఈ కాకి చూడండి, నోవా దినాల్లో బయటికి వెళ్ళిపోయిన ఈ కాకి మళ్ళీ ఎక్కడ కనపడ్డది? కాకి అని అంటే యోబు గ్రంథంలో కనపడ్డది. యోబు గ్రంథంలో అది ఏం చేస్తుందని ఇందాక మనం చదువుకున్నాం కదా. 38:41 చూస్తే మరొకసారి చదవండి అన్నమాట. అది ఇది ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది తిండి లేక తిరుగులాడుచు ఉందట. కాకి పిల్లలు దేవునికి చూడండి, కాకి ఇప్పుడు ఏం చేస్తుందట అంటే, ఈ కాకి మారు మనసు పొందిన కాకి, అవునా కదా? ఇప్పుడు మారు మనసు పొందిన ఈ కాకి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధికి వెళ్ళి తన కొరకు తన పిల్లల కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంది. నీవు నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం లేకపోతే, నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఎంతటి బోధ అయినా నువ్వు విను, కానీ వ్యక్తిగతంగా నీకు ప్రార్థన లేకపోతే నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. వ్యక్తిగతంగా నీవు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ఆకాశపు వాక్కులు విప్పి విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. మన ప్రార్థన చేయకుండా వీళ్ళని ప్రార్థన చేయమంటాం కాదు. కాకిని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కాకుల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కాకి దేవుని మీద ఆధారపడినట్లుగా, కాకి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కాకులో ఉన్న మొట్టమొదటి గుణం ఇది, ప్రార్థించే గుణం ఉంది. ఉందా లేదా? ఒకటి ప్రార్థించే గుణం ఉంది. రెండో గుణం ఏంటి తెలుసా? ఐక్యపు ఆత్మతో ఉంటుంది. ఎప్పుడు కూడా అది ఐక్యంతో ఉంటుంది. అది ఏ పరాయి కాకుతో గొడవ పెట్టుకోదు, పరాయి కాకుతో విరోధం పెట్టుకోదు. అవునా? తెలుసా? మీకు తెలుసా? ఏ కాకైనా ఒక ప్రాంతానికి, ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, మనం అందరూ తినేసిన తర్వాత ఆకులు ఏం చేస్తాము? ఎక్కడ పడేస్తాము? బయట పడేస్తాం.
ఈ సమాచారం ఈ కాకి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, తిరిగి ఏం చేస్తుంది, అది గమనిస్తుంది. గమనించిన తర్వాత ఆ స్థలంలోకి దిగిన తర్వాత ఆ స్థలంలో ఆహారం ఇంకా విస్తారంగా, ఆ తినగా ఇంకా విస్తారంగా ఉన్నట్టు దాన్ని గమనించింది అనుకో, వెంటనే కాకి ఏం చేయాలి తెలుసా, వెళ్ళి వేరే కాకులకి కౌరంపించి వాటిని తోడుకుని వస్తుంది. మనకు అర్థం కాదు, అప్పుడు ఉన్నది ఒకే కాకు, చూసినప్పుడు ఒకే కాకు ఉండదు, 2 కాకులు ఉంటాయి. దాని తర్వాత కొద్దిసేపటికి 100 కాకులు అక్కడ వచ్చేసి కూర్చుంటాయి. ఎలాగా? ఇన్ఫర్మేషన్. అంటే కాక అనుకుంటుంది, చూడండి, అది మారు మనసు పొందిన తర్వాత దాని పరిస్థితి ఏంటి తెలుసా, ఒకటి ప్రార్థించే గుణం ఉంది, రెండోది ఆహారాన్ని ఇతరులకి పంచే గుణం ఉంది. కాకి చూడండి, కాకి బుద్ధి మంచి బుద్ధి కాదని మనం విన్నాం, కానీ ఇప్పుడు బుద్ధి ఎలాగుందండి, మారిపోయింది. అంటే అది ఆహారం తీసుకుంటూనే అనేక కాకులను తీసుకొచ్చి భుజించినట్టుగా చేస్తుందట. అంటే ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా, నువ్వు ఎంత శ్రేష్టమైన వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యము లేక అనేక మంది ఏమైపోతున్నారు, బలహీనలు పడుతూ ఉన్నారు. ఇంతకీ ఈ ఆహారం ఏది, మనం తినే ఆహారం ఏది, వాక్యం. ఈ వాక్యం ఎవరు, దేవుడు అంటాడు కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవ ఆహారమును, నన్ను తిన్నవాడు ఏమవుతాడు, నిత్య జీవానికి వెళ్తాడు. నా రక్తము త్రాగి నా శరీరము తిన్నవాడే నిత్య జీవము గలివాడు, నిత్య జీవం గలివాడు. అంటే ఈ వాక్యమును మనం ఏం చేయాలి తెలుసా, ఇతరులకి పంచేవారుగా ఉండాలి. నువ్వు నేర్చుకుని ఇతరులకి వాక్యమును బోధించేవారుగా ఉండాలి. అందుకనే బెరయ సంఘస్థులతో అపోస్తలుడు పౌలు అదే అంటాడు, మీరు కాలాన్ని బట్టి చూస్తే ఏమై ఉండాలంటే మనము బోధకులుగా ఉండాలి. అంటే పాస్టర్ల స్థాయిలోకి ఎదగాలి. ఎవరైనా ప్రత్యర్థులు మనకు ఎదురుపడినప్పుడు వారికి మన సమాధానం చెప్పేటట్టుగా వాక్యాన్ని మనం ఏం చేయాలా, నేర్చుకుని ఉండాలి. వాక్యం మనం ధ్యానిస్తూ, వాక్యం మనం నేర్చుకుంటూ మన కుటుంబీకులకి నేర్పించాలి, మన రక్త సంబంధికులు నేర్పించాలి, మన బంధువులకు నేర్పించాలి, నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా మనం ఏం చేయాలి తెలుసా, వాక్యాన్ని బోధించాలి. సువార్త ద్వారా అనేక మందిని నువ్వు ఏం చేయాలి చెప్పండి, కనేవాడిగా ఉండాలి. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించేవాడిగా ఉండాలి. కాకేం చేస్తుంది, ఆహారాన్ని తన తినకుండా అనేక మంది కాకులను సమకూర్చినట్లుగా నీవు నేను కూడా పరలోక రాజ్యానికి నీ సువార్త ద్వారా, నీ ప్రార్థన ద్వారా అనేక మందిని మనం ప్రభు కొరకు సిద్ధపరచుదము గాక. ఇది కాకులు ఉన్న 2వ గుణం. 3వ గుణం ఏంటి తెలుసు, కాకులు ఒక కాకి పొరపాటున కరెంట్ షాక్ కొట్టి చనిపోతే మిగతా కాకులు నాకెందుకు అనుకుంటాయా? మీకు తెలిసి ఎప్పుడైనా చూసారా సందర్భం, కొన్ని 100 కాకులు వచ్చేస్తాయి. ఎక్కడుంటే మనకు తెలియదు, కానీ 100 కాకులు వచ్చి పొరపాటున కాకుని ఎవరు ముట్టకుండగా ఏం చేస్తాయి, అరుస్తూ ఉంటాయి. చూడండి, కాకులు. అందుకనే కాకులు ఎందుకు విచారించమన్నాడని నాకు ఇది ధ్యానం చేసినప్పుడు ఈ విషయాలు ప్రభు నేర్పించాడు. మనం ఒకే చర్చికి వెళ్తాం, ఒకే పానీయంలో పానం చేస్తాం, ఒకే రొట్టెలో తింటూ ఉంటాం, ఒకే బోధ వింటూ ఉంటాం, ఒకే సంఘంలో కట్టబడతాం. మన పక్కనోడికి ఎవరికైనా ఏదైనా అయిందనుకో, మన చర్చకు వచ్చినోడికి మనం పట్టించుకుంటున్నామా? వేరే చర్చలు కూడా కాదు నేను అనేది, మన చర్చోళ్ళే. పట్టించుకుంటామా? ఏమైంది అడుగుతామా? చూడండి, మనం తినేది యేసయ్య శరీరం, మనం తాగేది యేసయ్య రక్తం, మనం కట్టబడేది ఒకే సంఘం, మనం వినేది ఒకే బోధ, అయినా మనలో ఐక్యత లేదు. కాకులు విచారించండి, అవి మీకు బోధిస్తాయి. ఇప్పుడు కాకులు మనం విచారిస్తే మనకి ఏం అర్థమైంది? ఒకటి, దానిలో ఉన్నది ఏంటంటే ప్రార్థించే గుణం, లోబడే గుణం, ఆహారాన్ని సిద్ధపరచుకునే గుణం, అంత మాత్రం ఇతరులకు కూడా సిద్ధపరిచే గుణం దాంట్లో ఉంది. 5వదిగా చూస్తే అది ఐక్యం. అంటే చనిపోయేటప్పుడు అనేక కాకులు వచ్చి దాట్లకి సంతాపం తెలుస్తూ ఉంటాయి. అంటే ప్రగడపలు పలుకుతూ ఉంటాయి, అంటే ఓదారుస్తూ ఉంటాయి, ధైర్యపరుస్తూ ఉంటాయి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది కదా, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా యెరూషలేములో మీరందరూ ఆదరించబడతారు. మీకు తెలుసా, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సంఘమంతా ముందు ఉండాలి. సంఘమంతా ఇంటి ముందుంటే ఆ ఇంటి వరకు ఎంత బలం చెప్పండి.
ఉంటుందా ఉండదా? మనం అందరం కూడా సంఘానికి వచ్చింది ఒక కుటుంబము. సంఘం అంటే ఒక పెద్ద కుటుంబం ఇది. ఈ కుటుంబంలో మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి, సమాధానంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. అంతేగాని ఏదో వచ్చామో పోయామో, వాళ్ళతో నాకు పని ఉంది, వీళ్ళతో నాకు పని ఉంది అని పొరపాటును కూడా అనుకోకూడదు. ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మన అందరూ కలిసి మెలిసి ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాకిలో ఉన్న ఐక్యత మనలో ఉందా? ఈ ఐక్యత దేని గుర్తుగా ఉందంటే, కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. కీర్తన గ్రంథము 104 104:27. అక్కడ సహోదరులు చూడ 4వదిగా మనకి ఏం కనపడుతుందంటే, కాకిలో ఉన్న గుణం ఏంటంటే ఏమంట, మళ్ళీ చదవమా మాట, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్న. చాలు. ఇక్కడ 4వదిగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఏం నేర్పిస్తుంది కాకి అంటే, దేవుని మీద ఆధారపడటం, దేవుని దయ కొరకు మనము కనిపెట్టడం. ఇప్పుడు మన సర్వసాధారణంగా మన కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఆర్థిక ఇబ్బంది, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకో, మనము ఎవరి దయ కోరతాం? మనం సర్వసాధారణంగా ఎవరి దయ కోరతాం? మనము మనుషుల దయ కోరతాం. అంటే వెంటనే మనకి ఎవరు గుర్తొస్తుందో తెలుసా? మన బంధువులందరినీ చెక్ చేస్తాం, ఎవరు కొద్దిగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ దయ కొరకు కనిపెడతాం. అవునంటారా కాదంటారు? వెంటనే మన రక్త సంబంధికులు మనకు చూస్తాం, వాళ్ళు ఎవరైనా ఏదైనా వాళ్ళకి పొరపాటున నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? అబ్బా నిన్నే అడగవలసిందయ్యా, నిన్నే వేరే వాళ్ళకి. నిజం, ఈ మాటలు మీకు తెలుసు కదా, ప్రాక్టికల్గా విన్నారు కదా, ఎప్పుడైనా మీరు అనుభవించారు కదా. మనం ఎప్పుడైనా అడిగామనుకో, మనం నమ్మకం ఉండి అడుగుతాం, మనం ఇస్తాడైన నమ్మకంతోనే అడుగుతాం. అడిగినంటే వాళ్ళు అంటారు, అయ్యో అక్క ఇప్పుడే అడిగావా, నిన్నే అడుగుంటే బ్యాంక్ అది వేరేళ్ళకి ఇచ్చేస్తాం, లేకపోతే అవి నీకే ఉంచేటోళ్ళు. ఇచ్చే మనసు వాళ్ళకి ఉండదు. కానీ నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద దయ కలిగి ఉంటున్నావు? నువ్వు మనుషుల మీద. అంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. ఈ కాకులు ఏం చేస్తున్నాయి? దేవుని దయ కొరకు కనిపెడుతూ ఉన్నాయి. కనిపెట్టడం అనే విషయం గురించి చెప్తాను మీకు. కనిపెట్టడం అంటే ఎలాగుంటుంది? ఒక కావలివాడు ఉంటాడు, ఉదయం కొరకు ఏం చేస్తాడు? ఎందుకు కనిపెడతాడు అంటే, డ్యూటీ తొందరగా ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఉదయం కొరకు కావలివాడు కనిపెట్టినట్టుగా నీవు నేను ప్రభు రాకడి కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. అది ఆ మాటలో ఉన్న అర్థం. మనం ఎప్పుడైనా కనిపెట్టే అనుభవం మనం కలిగి ఉన్నామా? దేవుని దయ కొరకు కనిపెడుతున్నావా? దేవుని రాజ్యం కొరకు నువ్వు కనిపెడుతున్నావా? దేవుని సన్నిధి కొరకు నువ్వు ఎప్పుడైనా కనిపెడుతున్నావా? దేవుని సన్నిధి కనిపెడతామంటే ఏంటి తెలుసా? ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు నేను దేవుని ఘనపరుస్తానా, ఎప్పుడెప్పుడు నా బాధ అంతా నా దేవుని చెప్పుకుంటానా, నా దేవుని ఎప్పుడు నేను ఘనపరచాలా అనే ఆలోచనతో ప్రతిరోజు కూడా నువ్వు కనిపెడుతూ ఆదివారం వచ్చిందంటే చాలు ప్రభు సన్నిధి పరుగున వచ్చారు. అంటే దేవుని సన్నిధి కనిపెడతామంటే అది. ప్రార్థనలో కనిపెడతామంటే ఏంటి? నీకు ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యలో కనిపెట్టాలి. ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభు నాకు ఎప్పుడు ఇస్తావు, నాకు సహాయం ఎప్పుడు చేస్తావు అని ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఏం చేయాలి తెలుసా? ఒక్కసారి ప్రార్థన చేసామనుకో ఆ అంశం గురించి, దాని గురించి మళ్ళీ పొరపాటున మనము పట్టించుకో. మీకు తెలుసా, ఒక వ్యక్తి రక్షణ కొరకంట, ఒక దైవజనుడు అంటే 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేశాడంట. మనమైతే ఒక అంశం గురించి ప్రార్థన చేస్తే 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, గట్టిగా వారం లేదా నెల, ఇంకా అంతకంటే ఎక్కువ పొరపాటు మనము మన తర్వాత మనమే సర్దిపుచ్చుకుని అనుకుంటాం ఇది దేవుని చిత్తం కాదేమో. దేవుని చిత్తం మనకి ఎలాగైనా వాడుకోవచ్చు,
ఎలాగైనా ఉపయోగపడుద్ది. నీకు తెలుసా, నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటం వల్ల, నువ్వు కనిపెట్టే అనుభవం నీకు లేక నీకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. బుద్ధి కలిగిన కన్యకులు ఇద్దరు ప్రయాణమే వెళ్ళారు. చివరి గడియలయ్యి ఇంకా ప్రభు రానే వచ్చేస్తున్నాడు. ఇంకా 10 నిమిషాలే రాబోతూ ఉన్నాడు. ఈలోగా చీకటి పడింది. ఈలోగా వీళ్ళు అనుకున్నారు ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడులే, ఇంకా టైం పడుతుందిలే అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు, ఒక గుంపు ఏం చేసింది, శుభ్రంగా నిద్రపోయింది. వీళ్ళు ఎప్పుడైతే నిద్రపోయారో ఆ సిద్ధిలో నూనె ఏమైపోయింది, అయిపోయింది. ఎప్పుడైతే నిద్రపోయారో సిద్ధుల్లో నూనె ఎప్పుడైతే అయిపోయిందో అది ఏమైపోయిందో దీపము ఆరిపోయింది. ఇప్పుడు ఈ మళ్ళీ వెంటనే ప్రభు వస్తున్నాడనే స్వరం వినపడింది. వెంటనే బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు, వాళ్ళు అప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు సిద్ధంగా రెడీగా ఉన్నారు, నిద్రపోవట్లేదు. వీళ్ళతో పాటు ఏదో అలాగ కొనుక్కున్నట్టుగా వాళ్ళు పడుకున్నారే కానీ వాళ్ళు పొరపాటున పడుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఆ గురి ఏంటి, వాళ్ళ దర్శనం ఏంటి, ఎలాగైనా దేవుణ్ణి చేరుకోవాలి. కానీ వీళ్ళేంటి, సోమరిపోతులు, వస్తారులే నిర్లక్ష్యం, వస్తారులే అలక్ష్యం అన్నట్టుగా పడుకుని పోయారు. వీళ్ళు లెగిసి ఒత్తుని సరి చేసుకుని నూనె తిక్కున్నారు. ఇంకా నూనె ఎక్కడుంది, ఇంకా లేదు. అంటే వీళ్ళకి ఏం లేదు, కనిపెట్టే గుణము లేదు, కనిపెట్టే అనుభవం లేదు. వెంబడిస్తున్నారు మంచిదే, దేవుని తెలుసుకున్నారు మంచిదే, సిద్ధుల్లో నూనె ఉందా మంచిదే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చివరి క్షణాల్లో వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే కనిపెట్టకపోవటం, సిద్ధపాటు లేకపోవటం, రెండోది కనిపెట్టకపోవటం. చూసారా, మనం చాలాసార్లు చూడండి, అన్నం వండి వరకు ఉంటామండి. వండిన తర్వాత ఏం చేస్తాం, మనం ఓ 10 నిమిషాలు అయిపోద్దండి. ఈలోగా మనం ఏం చేస్తాం, ఇది ఎక్కువ శాతం పెళ్ళిళ్ళలో జరుగుతుంది. పెళ్ళిలో భోజనం అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత మళ్ళీ వండుతారు పాపం. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉండండి, 10 నిమిషాలు బ్రతిమాలుతారు. మేము హోటల్కి వెళ్ళి తినలేము, మేము కూళ్ళలోకి వచ్చామా, భోజనం లేకుండా వచ్చాము ఇక్కడికి, మేమేంటి, మా స్టేటస్ ఏంటి, మా రేంజ్ ఏంటి, వెళ్ళిపోతాం. ఆ రీతిగా ఆ బుద్ధి లేని కన్యకుల వల్లే మనం ఉండకూడదు. ఇక్కడ కాకి మనకి ఏం బోధిస్తుంది, ఇక్కడ చెప్పండి, ఏం బోధిస్తుంది అక్కడ, మళ్ళీ చదువుకోమన్నమాట. ఏం బోధిస్తుంది ఇక్కడ, కనిపెట్టడం. అది నీ దయ కొరకు, దేవుని దయ కొరకు మనం కనిపెట్టే వరకు ఉన్నామా? మీకు ఒకటి అర్థమైంది కదా, బుద్ధి కలిగిన కన్యకులు కనిపెడుతూ ఉన్నారు, ఆయన రానే వచ్చాడు, సిద్ధపడి ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. వెంటనే దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు, తలుపు వేసేసాడు. ఈలోగా వెళ్ళి నూనె కొనుక్కు తెచ్చుకునే లోప తలుపు వేయబడింది. ప్రభు అని ఎంత తట్టినా కానీ ఆయన తీయలేదు. అంటే సమయం ఉండగానే సిద్ధపడాలి, కనిపెట్టాలి. మళ్ళీ చెప్తున్నాడు, సమయం ఉండగానే, బలం ఉండగానే, వయసు ఉండగానే, ఆరోగ్యం ఉండగానే నేనేం చేయాలి తెలుసా, కనిపెట్టాలి, సిద్ధపడాలి, ఎదురు చూడాలి. మళ్ళీ చెప్పండి, కనిపెట్టాలి, సిద్ధపడాలి, ఎదురు చూడాలి. ఈ పని మనం ఎప్పుడు చేస్తాం తెలుసా, ప్రభు కొరకు దేవుడు ఎరుగ్గానే మన భర్తలు కానీ లేకపోతే మన ఇంట్లో ఎవరైనా కానీ పొరపాటున దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఈ 3 పనులు ఖచ్చితంగా మనం చేస్తాము. లేదు ఎందుకని, డబ్బు మూట వస్తుంది కాబట్టి. దానికంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యం మీకు వస్తుంది. వీటి కొరకు ఈ 3 అనుభవాలు కలిగి మనం ఉందముగాక. చూడండి, దయ కొరకు కనిపెట్టే ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు మీరు చెప్పగలరా? బైబిల్లో దేవుని దయ కొరకు కనిపెట్టే తల్లి ఒక ఆమె ఉంది. ఆమె ఎవరో కాదు, ఎస్తేరు తల్లి. ఎస్తేరు షూషను కోటలకి వెళ్ళింది. షూషను కోటలకి వెళ్ళిన తర్వాత ఇటు మొర్దెకై దయ కూడా పొందుకుంది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ దయ పొందుకుంది. అంత మాత్రమే కాదు, చివరికి రాజు దయ కూడా ఆమె పొందుకుందా లేదా? ఈమె ఎవరు? పేద తల్లి, విలువ లేనిది, ఎన్నిక లేనిది. ఈమె ఎవరో ఎవరికి తెలియదు అసలు. అలాంటి వ్యక్తి ఆమె దయగా ఉండటం వల్ల, చూడండి, దయ చూపు వారికంట ఏం చేయబడుతుంది, మళ్ళీ దయ చూపబడుతుంది.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు తల్లి నిజంగా సరైన వస్త్రాలు కూడా ఆమెకు లేవండి, నిజంగా సరైన అలంకరణ కూడా ఆమెకు లేదు. కాకపోతే ఆమె అక్కడున్న షండు దయ పొందుకుంది, అక్కడున్నవారు దయ పొందుకుంది. చివరికి రాజు దయ పొందుకుని రాయబడుతుంది. ఎవరు దయ పొందుకుందామే? రాజు దయ పొందుకుంది. కేవలం ఏంటి తెలుసా? తన తగ్గింపు జీవితమే ఆ స్థాయికి తీసుకెళ్ళింది, తన లోబడి జీవితమే ఆ స్థాయికి తీసుకెళ్ళింది. మనము కూడా ఎస్తేరు తల్లి వలె దయ పొందేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దయను పొందుకున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. మనుషుల దయందును దేవుని దయందును ఆయన ఎలాగ ఉన్నాడంట? వర్ధిల్లుచూ ఉన్నాడంట. అది మనము మనుషుల దయలో కూడా వర్ధిల్లాలి, ద సేమ్ టైము దేవుని దయలో కూడా వర్ధిల్లాలి. మనుషుడి దయ నీకు వద్దంటే దేవుడి దయ నీకు దొరకదు, దేవుడి దయ వద్దనుకుంటే మనుషుల దయ నీకు దొరకదు. ఈ రెండు లింక్ ఉన్నాయి. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. అలాగ దేవుడు ఎదుగుతూ ఎదుగుతూ వచ్చాడు కనుక భూమి మీద నుంచి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడైన. సమూయేలు కూడా చూడండి, మనుషుల దయను దేవుని దయతో వద్దులతో వచ్చాడు ఆయన కూడా. ఇక్కడ కాకి మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుని దయ కొరకు అది కనిపెడుతూ ఉందంట. మనం కూడా మనుషుల దయ కావాలి, దేవుని దయ ఇంకా మనకి ఎక్కువ కావాలి. ఎప్పుడు ఈ కడవర దినాల్లో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, అయ్యా నీ దయ వలనే నేను బ్రతికున్నాను, నీ దయ వలనే నేను జీవిస్తూ ఉన్నాను, నీ దయ వలనే నేను పోషించబడుతూ ఉన్నాను, నీ దయ వలనే నేను రక్షణ పొందుకున్నాను, నీ దయ వలనే సంఘంలో నేను నిలబడ్డాను. ప్రతిదీ కూడా నీ మాటకు ముందు మాటకు వెనక. మీకు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడైనా మీరు చూడండి, ఆయన ఎప్పుడు ఎవరితో ఇంటర్వ్యూ ఇచ్చినా, అసెంబ్లీలో కావచ్చు, వ్యక్తిగత ఇంటర్వ్యూ కావచ్చు, ఏ చేసినా ఆయన ఒక మాట ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏమంటాడు ఆయన? అంటాడా లేదా? మాటకు ముందు మాట వెనక చెప్పే మాట ఒకటే. అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి సీఎం. అలాంటి వ్యక్తి అంటాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడా లేదా? ఏదైనా అనుభవించగలడా లేదా? ఆయనకి డబ్బు కొరువా? చెప్పండి. హోదా కొరువా? ఆయనకి ఏది కావాలో చిటికంటే చాలు, ఇలాగంటే చాలు, అలా ముందు వచ్చి పడతాయి. అలాంటి వ్యక్తి అంటాడు ఎప్పుడు కూడాను, దేవుని దయ వలనే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్తాడు. ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం వేస్తుంది. దేవుని దయ కొరకు అతను ఎప్పుడు కనిపెడుతూ ఉన్నాడు కనుక నేను చెప్తున్నాను, రాష్ట్రం నెక్స్ట్ సీఎంగా నా దేవుడు ఆ బిడ్డ నిలబెట్టబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా నిలబెడతాడు. ఎందుకు తెలుసా? ఆయన గురించి నేను విన్న మాట ఏంటంటే, ఆయన జైల్లో పెట్టారు. తెలుసు కదా మీకు? ఎన్నాళ్ళు జైల్లో పెట్టారు? 16, 18 మొత్తం మీద ఎన్నో తెలియదు కానీ 16, 18. కానీ ఆ 16 సంవత్సరాలు ఆయన ఏం చేయాలి తెలుసా? ఆ 16 నెలలు, ఆ 16 నెలలు 16 గంటలు బైబిల్ చదివేవాడంట. రోజుకి ఎన్ని గంటలు చదివేవాడు బైబిల్? 16 గంటలు చదివేవాడంట. అందుకని మీకు తెలుసు కదా, ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నీరసంగా వచ్చాడా? డల్లగా వచ్చాడా? నిజంగా నాకు అనిపించింది, మోషే 40 దినాల్లో ప్రభు దగ్గర సినాయి పర్వతం మీద ఆయనతో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ముఖము చూడలేక ముసుగు వేసుకున్నారట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసినప్పుడు నవ్వుతూ బయటకు వచ్చాడండి, చిరునవ్వుతో బయటకు వచ్చాడండి. ఎక్కడ బాధ కానీ వేదన కానీ దుఃఖం కానీ లేనేలేదు. కారణం ఏంటి? నీ వాక్యము నన్ను బ్రతికించెను, శ్రమలలో బాధలో అది నన్ను చెప్పండి విడిపించును. నీ వాక్యమైన పాదములకు దీపము, నా త్రోవకది వెలుగై ఉన్నది. ఇదిగో నీ వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటల నుంచి వారిని నేను లేవనెత్తును. చూడండి ఎంత అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. చూడండి ఆయనకు వాక్యం మీద అంత పట్టు ఉందంట. రెండో తెలుసా, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడట. ఉదయం లేచినంటే ప్రార్థన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తాడంట. అందుకనే ఆయనకు వచ్చినన్ని శ్రమలు నిజంగా మనకున్నాయా? మనకున్నాయి నిజంగా. కానీ ఆయన ఎందుకు మరి అసలు ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడంటే చాలామందికి తెలియంది అదే. దావీదు ఒకటే అంటాడు, గొలియాతు ఎదురుగా కనబడుతున్నాడు, కానీ దావీదు మాత్రం భయపడ్డా? ఏమంటాడు దావీదు? నేను యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని
యుద్ధానికి వెళ్తూ ఉన్నాను. నీ ప్రక్కన 1000 మంది ఉన్నాయి, 10,000 మంది ఉన్నాయి, కానీ లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు. ఇక దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నిజంగా నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ప్రతి సమస్య నీకు నలుసులే కనపడుతుంది. మనుషులు బట్టి ధైర్యం తెచ్చుకున్నావు అనుకో, అది కొండలా కనబడుతుంది. చూడు, దేవుని మీద అంతగా మనం ఆధారపడాలని ఈ కాకి ద్వారా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాకి మనిషి దేవుని దయ కొరకు కనిపెడుతూ ఉన్నదట. దాని తర్వాత చూడండి, అదే యోబు గ్రంథము 38:41 కూడా చదవండి ఒకసారి. చాలు, ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం విన్నాము, మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తే సమయం వచ్చింది కదా. ఇది కాకి ఏం చేస్తుంది అంటే దేవునికి మొరపెడుతుంది. దేవుని మొరపెట్టి ఏం చేస్తుంది? తన ఆహారం తానే సిద్ధపరచుకుంటుంది. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన పరురాలుగా నువ్వు ఉంటే దేవుడు ఆటోమేటిక్గా నీకు ఏది కావాలుతుంది అని ఆయన ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు, సమకూరుస్తాడు. సమకూర్చువాడని ఆయనకి పేరు. ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేద్దను. నువ్వు ప్రార్థన ద్వారా ఏదైనా నువ్వు సాధించుకోవచ్చు. చివరికి కాకి ఎలా మారిపోయింది తెలుసా? ప్రార్థించే కాకిగా మార్చబడ్డది. రెండోది మనం ఏమైనా చెప్పండి. ఒకటి ప్రార్థించే కాకి, రెండు ఆహారాన్ని సిద్ధపరచుకునే కాకి, ఇతరులకి కూడా సిద్ధపరిచే కాకి. తన సిద్ధపరచుకునే కాకి, ఇతరులకి సిద్ధపరిచే కాకి. నాలుగో అనుభవం ఏంటి? దేవుని మీద ఆధారపడే కాకి, దేవుని దయ కొరకు కనిపెట్టుకునే కాకి. ఐదవదిగా చూస్తే సేవకులను పోషించే కాకి. పోషించింది లేదా? ఎక్కడుంది ఆ మాటలో? చదవండి, ఆ మాటలు ఎక్కడుండే? ఆదికాండం కాదు, క్షమించండి, ఆ మాటలు నేను రాసుకోలేదు, కానీ రాజుల గ్రంథంలో ఉంటుంది ఆ మాటలు. మీకు తెలుసు కదా, ఏలియాకి కాకులు ఆహారాన్ని ప్రతిరోజు తీసుకెళ్తూ ఉన్నాయి కదా. మీకు అర్థమైందా? మీరు చూస్తే తర్వాత మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏలియాకి దేవుడు ఏమన్నాడంటే, ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే అంటాడు, ఏలియా నువ్వు వెళ్ళి కేరేతు వాగు దగ్గర దాగి ఉండము అంటే ఊరు వాగు ఎక్కడ ఉంటుంది? ఊరు వెలుపుట్టు ఉంటుంది. ఊరు మధ్యలో ఉంటుందా? ఊరు వెలుపు ఒక అడవిలో ఉంది. అది నువ్వు అక్కడికి వెళ్ళి దాగుండము అని చెప్పాడు. అప్పుడు వాస్తవానికి ఏలి అనాల్సింది, అయ్యా ఊర్లోనే ఆహారం లేదు, పట్టణంలోనే ఆహారం లేదు, రాజుకే గతి లేదు, ఇంకా నేనంటే నా పరిస్థితి ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళి దాగుకోమంటున్నావేంటి అని ఏలియా అడగాల్సింది. కానీ ఏలియా ఈ కాకిలాగా దేవుని కొరకు కనిపెట్టేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు, మంచి ప్రార్థన పరుడు కూడా. వెంటనే దేవుడు ఎక్కడ దాగి ఉండమన్నాడు? కేరేతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి దాగి ఉన్నాడు. అసలు ఈయన ఎవరు? అది ప్రవక్త మాత్రమే కాదు, ఈయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. ఈయన ప్రార్థన చేస్తే బలిపీటలన్నీ కూడా దహనం అయిపోతాయి. ఈయన ప్రార్థన చేస్తే శత్రువులందరూ కూడా కాలిపోతారు. అలాంటి గొప్ప ప్రార్థన పరుడు, గొప్ప అభిషేకం కలిగిన వాడు ఇప్పుడు అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు దాగి ఉండము. నీకు తెలుసా, మనల్ని కూడా దేవుడు మరుగై ఉండమంటాడు. దాగి ఉండమంటే అర్థమేంటి తెలుసా? మరుగై ఉండటము. తగిన కాలంలో నేను నిన్ను హెచ్చించినట్లుగా నువ్వు దేవుని బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు దేన మనసు గలవాడే దాగి ఉండాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఏమాలి తెలుసా? మరుగై ఉండటం నేర్చుకోవాలి. రెండోది దాగి ఉండటం మనం నేర్చుకోవాలి. అయితే ఆ వాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పిన మాట విన్నాడు కనుకనే ప్రభువుకి నిజంగా ఏలియా కూడా ఎప్పుడు ఊహించకపోవచ్చు. ఎందుకని? ఎవరితో ఆహారం పంపిస్తాడు? ఏ మనుషుడు రావడానికి లేదు. దేశంలో కరువు తల్లాడిపోతుంది. ఆ సమయంలోనంట మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల గ్రంథం చదువుకోండి.
రెండో రాజుల గ్రంథంలో ఈ మాటలన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆహాబు రాజు ఏలుబడి చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో కరువు వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? పావురపు రెట్టనంట ఎంత కొన్నారంట? చాలా డబ్బులు పెట్టి కొన్నారు వాళ్ళు. తర్వాత ఇంకొక భయంకరమైన విషయం ఏంటి తెలుసా? ఈరోజు ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఈరోజు ఇదిగో ఈ కరువు మనం తాళలేకపోతున్నాం కనుక ఈరోజు ఏం చేస్తామంటే నా పిల్లవను కోసుకు తిందాం, రేపొద్దున్న నీ కుమారుని కోసుకుని తిందాం. ఈ మాటలు మీరు విన్నారు కదా. అంటే ఎంత కరువు విలయ తాండబడుతుందో చూడు. ఆ సమయంలో ఏలియాని దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించి పోషిస్తూ ఉన్నాడు. అసలు కాకున్న గుణం ఏంటి? లాక్కునే గుణం, పట్టుకెళ్ళే గుణం. అందులోకి మాంసం చూస్తే ఊరుకుంటుంది అది. మీరు ఎప్పుడైనా పొరపాటున ఇప్పుడు ఆదివారం కదా చేపలు తెచ్చుకుని ఇంటిగా రుద్దిలాగా ఉప్పేద్దామని అలా మూతలు అక్కడ బయట పెట్టండి, ఏం చేస్తాయి? కాకులు వచ్చి తీసుకెళ్ళిపోతాయి లేవా? అలాగే కాకి మాంసం అంటే చాలా ఇష్టం దానికి. కానీ అలాంటిది కాకి దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపి ఆ కాకి ఆ రొట్టె ముక్కలు మాంసము రోజు తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చి పోషిస్తూ ఉంది. అంటే ఇక్కడ దేవుని పరిచర్య కూడా కాకి చేస్తూ ఉంది. అంటే ప్రార్థన చేయడం ఒకటే కాదు, ఆధారపడడం ఒకటే కాదు, మూడోదిగా చేసే పని ఏంటి తెలుసా? దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఈ వాక్యము ఎవరికి పంచిపెడుతుంది? అక్కడ ఇప్పుడు రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? ఇక్కడ వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా ఆ కాకిలాగా దేవుని సేవ చేసేవారుగా, దేవుని పరిచర్య చేసేవారుగా మనం ఉందుముగాక. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను? నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. దేవుడు కాకు ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే కాకులను విచారించుడి, అవి నీకు బోధిస్తాయి. మూలవాక్యం చదవని ముగిస్తాను. లూకా సువార్త 12:24. చూడండి, అవంట విత్తవు కోయవు. అంటే విత్తవు కోయవు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి వ్యవసాయం ఉందండి, మనకు పొలాలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం? విత్తనాలు వేసుకుంటాం లేదా? విత్తనాలు వేసుకుని 6 నెలల తర్వాత ఏం చేసుకుంటాం? కోసుకుని ఆ పంట వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తామని ఇంట్లో పెట్టుకుంటాం లేదా? గాజులో పోసుకుంటామా లేదా? అదే గరిసెలు అంటారు, ఇక్కడ గాజులు అంటున్నాం మనం, అంతే. దాంట్లో పోసుకుని నిల్వ చేసుకుని వర్షాకాలం అంతా మళ్ళీ 6 నెలలు వచ్చే వరకు దాన్ని ఏం చేస్తాం? మనము వాడుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు కాకుల విషయంలో? కాకులు మీరు విచారించండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను చదవమ్మ, అయినను దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. ఆ మాట మీరు పట్టుకోండి. మీరు పక్షుల కంటేను ఎంతో శ్రేష్ఠులు కదా. ఒక పక్షినే ఆయన అంత శ్రద్ధ చూపించి, అంత కనిపెట్టి, వాటి పట్ల అంత మనసుంచి వాటిని పోషిస్తున్న దేవుడు, పక్షుల కంటే నీవు నేను ఎంతో శ్రేష్ఠులమంటే అర్థం ఏంటి తెలుసా? భూమి మీద ఉన్న సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారా కలగజేశాడు. కానీ నిన్ను నన్ను మాత్రము తన చేతితో, తన స్వారూప్యంలో, తన స్వరూపంలో దేవుడు మనకు కలగజేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగుంటారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఇదిగో నేనున్నట్టుగానే ఆయన ఉంటాడు, ఆయన ఉన్నట్టుగానే నేను ఉంటాను. ఆయనకి ఏమో 6 చేతులు ఉండవు, 4 తలకాయలు ఉండవు. దేవుడు అన్నవాడికి తెలుసా? ఉంటాయా? ఇలాగే ఒక ఆయన అన్నాడంట, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను మీకు. ఒక ఆయన విగ్రహారాధన అంటే బహా పిచ్చి అంట అతనికి. బెంగళూరు ప్రాంతానికి చదువుకోవడం నిమిత్తం వెళ్ళాడట. ఆ హాస్టల్ ముందు ఒక పాన్ డబ్బా ఉందట. ఆ పాన్ డబ్బా కాడికి వెళ్తే దేవుడి మాటలు వినబడుతూ ఉన్నాయట. అతను అనుకున్నాడంట, రామేశ్వరం వెళ్ళిన శనిదేశం తప్పలేదు అన్నట్టుగా, నాకు ఈ గొడవ ఏంట్రా బాబు ఇక్కడ కూడా అన్నట్టుగా. అంటే ఈయనకి ఇవి 1 రోజు 2 రోజు 3 రోజు విన్నాడంటే, ఏందయ్యేది అత్తమాల ఈ భక్తితోనే ఉంటారు, అత్తమాల పాటలు పెట్టుకుంటే అత్తమాల వాక్యం వింటూనే ఉంటామని అన్నాడట. ఎంతగా పాన్ డబ్బు నడిపించుకున్న దైవజనుడంట. అంటే ఆయన నెమ్మదిగా పరిచయం పెరిగిందంట. పరిచయం పెరిగిన తర్వాత, బాబు ఏ ఊరి మీద అని అడిగాడంట. పలానా ఊరు అని చెప్పాడంట. పలానా పేరు కూడా చెప్పాడంట. నీ పెళ్ళి అయిందని అడిగాడంట. అవ్వలేదండి అన్నాడంట. మరి పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. చేసుకుంటాను అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత దానికంటే ముందు ఏం అడిగాడంటే తెలుసా? సరే నీకు ఏ దేవుడు ఇష్టమయ్యా అని అన్నాడంట. ఇట్లా ఉంటుంది కదా, ఏమంటారు,
నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం, నా ఆరాధ్య దైవము అన్నాడట. సరే, నీకు దేవుడు అంటే ఇష్టం కదా, అయితే ఒక పని చేయి, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేయి. ఏమన్నా, వినాయకుడా నాకు నీలాంటి కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయన్నాడంట. ఎలాంటి కుమారుడు కావాలని? ఆడికి ప్రేత మీద కోపం వచ్చి అన్నాడంట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అలాంటి పొడుగులు కావాలి, నాకు అలాంటి ముట్టున్నోడు కావాలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గట్టిగా అరిచి కేకలేస్తున్నాడు అని. అంటే అయ్యా నేను తప్పేం మాట్లాడానయ్యా, నువ్వు పూజించే దేవుడే, నువ్వు ఇష్టపడిన దేవుడే, నీ ఆరాధ్య దైవమే, ఆ దేవుడు నీకు పుడితే ఇంకా బాగుంటుంది కదా, కొడుకు రోజు చూసుకోవచ్చు కదా, నువ్వు విగ్రహాలను పూజించే పోతే ఇంకా డైరెక్ట్గా ఇదైతే ఎంతో ముడుచుకోవచ్చు కదా అని అంటే, ఆయన తిట్టిన తర్వాత నెమ్మదిగా ఆ కోపం తగ్గిన తర్వాత దైవజనుడు అన్నాడంట, అయ్యా ఒక విగ్రహారాధన నీ కడుపులో బిడ్డగా పుడితే ఇంత తట్టుకోలేకపోతున్నావు కదా, మరి అలాంటి విగ్రహాలను ఎలా పూజ చేస్తాను అని అడిగాడంట. అప్పుడు కొంత ఆలోచన చేసి తన బ్రతుకును మార్చుకున్నాడట, తన మార్గాన్ని మార్చుకున్నాడట, తన ప్రవక్తను మార్చుకున్నాడంట. మార్చుకున్న తర్వాత ఆ పాన్ డబ్బాలో ఉన్న దైవజనుడు బైబిల్ ఒకటి ఇచ్చి, ఇందులో ఉన్నదంతా కూడా నేను చెప్పింది నువ్వే నమ్మొద్దు, చదువు దీంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించు, దాని తర్వాత నువ్వు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించంటే పట్టుదలతో ఎన్నో తప్పులు వెతుకుదామన్నట్టుగా ఈ బైబిల్ అంతా చదువుతూ వచ్చాడట. కానీ ఎక్కడ తప్పు దొరకలేదు. కానీ బైబిల్లో ఉన్న నీతి, నిజాయితీ, గొప్పతనం తను నేర్చుకున్న తర్వాత తను అక్కడక్కడే మారు మనసు పొంది రక్షణ పొంది ఈ రోజున స్టిల్ విజయవాడలో దైవజనుడిగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాను తెలుసా, ఈ బైబిల్లో గొప్పతనం చాలా విశిష్టమైనది. ఇక్కడ చూడండి, ఆకాశ పక్షులను విచారించడన్నప్పుడు అవి కొట్లలో కూర్చుకొనవు, విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ దేవుడైన యెహోవా వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అని చెప్తూ ఉన్నాడు. నిజమే కదా, వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. మనం ఎవరం దేవునికి స్నేహితులము, మనం ఎవరం దేవునికి పిల్లలం. మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు తెలుసా, ఆయన లోకముని ఎంతో. అవునా కదా, మరి మనల్ని పోషించడా? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వు లేచిన కానించి పండుకునే వరకు ఏదో కలవరంతో నిండుకుంటూనే ఉన్నావు. నేను ఎలా బ్రతుకుతాను, నా పిల్లలకి ఎలా పోషిస్తాను? నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఒక మాట చెప్తాను, అంటే ఈ విషయంలో నేను చెప్పగా ఉండలేను. దేవుడు నా జీవితంలో చేసింది, నేను 2000 రెంట కట్టుకోవడానికి కూడా స్తోమత లేని వ్యక్తిని. నేను 2000 స్తోమత కట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. అప్పుడు మా ఇంట్లో ఒక సన్నివేశం జరిగినప్పుడు మా అన్నోళ్ళు అన్నారు, మా అమ్మ మా అన్నోళ్ళు ఏమన్నారంటే, అరే ఇంక నువ్వు వద్దురా వెళ్ళిపోతున్నాడు అని అన్నారు. ఎందుకంటే నా స్తోమత 2000 కట్టడానికి కూడా లేదు. ఇంకెందుకురా నువ్వు ఇక్కడ ఉండవు, వచ్చారని చెప్పారు. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఏ విధము చేతనైనా దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను నిలబెడతాడని. అప్పుడు 3500 రూపాయలు రెంట్ ఉన్న ఇంటిలోకి వెళ్ళి ఉన్నాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని ఇచ్చి పోషిస్తూనే ఉన్నాడు, అప్పిచ్చేవాడుగా నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, నేను మొదట్లో చిన్న స్కూల్లో మా పిల్లల్ని చదివించేవాడిని, చిన్న స్కూల్లో. ఈ రోజున ఒక కార్పొరేట్కి మించిన స్కూల్లో, ఒక పెద్ద స్కూల్లో నేను పిల్లల్ని చదివించడానికి దేవుడు ఆ స్తోమత నాకు ఇచ్చాడు. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పోషించిన దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు. నా దేవుడే మీ దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడే మీకు సహాయం చేస్తాడు. చూడండి, ఆయన మనం ఏ విషయంలో చింతపడకూడదు అంటాడు కదా, నీ చింత యావత్తు నా మీదవే. అప్పుడు నేనేం చేస్తాను, మోస్తానడా లేదా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనమేం చేస్తాం తెలుసా, మన చింత మనమే మోసుకుంటాం. నీ బాధ అంతా నా మీద వేయి, నేను మోస్తానంటే మనం ఏం చేస్తాం తెలుసా, ఆ బాధ అంతా మనం పోయటానికి ఇష్టపడుతూ ఉంటాం. కాకిలో ఉన్న గుణాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అలాంటి అనుభవాలు కలిగి మనం కూడా ఉండాలి. నేను ముగిస్తున్నాను. మొదటి అనుభవం కాకిలో ఉన్నది ఏంటి చెప్పండి?
మారు మనసు పొందిన తర్వాత, పొందకుండా విషయం మనం వదిలేద్దాం. మారు మనసు పొందిన తర్వాత దాంట్లో మొదటి గుణము లోబడే గుణము, రెండో గుణము ప్రార్థించే గుణము, మూడో గుణము ఆహారాన్ని సిద్ధపరచుకునే గుణము, అందరికి ఆహారాన్ని సిద్ధపరిచే గుణము. ఐదోది చెప్పండి, ఐదోది కనిపెట్టే గుణము. కనిపెడుతుంది. మనం కూడా పరలోక రాజ్యము కొరకు కనిపెట్టేవారుగా మనము ఉందుముగాక. ఇలాంటి అనుభవాలు కలిగి మనం అందరం ప్రభు సన్నిధిలో బ్రతుకుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.